నమస్తే సార్. నమస్తే సార్. భోజనం కావాలి సార్. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ భోజనం ఉండదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ వరకు ఉంటుంది. ఓ అవునా, ఎంతండి? హాఫ్ 50, ఫుల్ 80. హాఫ్ తీసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు. దానికి ఏమైనా పనిస్తారా? చేస్తాను. ఏం రోయ్, మనిషివే తేడా అనుకున్నాను, మాట కూడా తేడాగా ఉందే. అయ్యయ్యో అలా అనకండి. లేడీస్ ఉన్నారు, అందుకే అడుగుతున్నాను. మనమంటే ఆకలికి తట్టుకోగలం, వాళ్ళ ఆకలికి తట్టుకోలేరు కదండి. మళ్ళీ ఏంటి రోయ్, మనమని నన్ను కూడా నీలో కలుపుకుంటున్నావు? ఏ ఎక్సకాలుగా ఉందా? అయ్యా అలా అనకండి. చెప్పింది చేయనని చెప్పకుండా ఏ పనైనా చేస్తాను. చెప్పండి. నువ్వు చేసేవాడిలో లేవు, తలకాయ తినేవాడిలా ఉన్నావు. నిన్నెలా నమ్మడం? మీరిచ్చే 50 రూపాయల ఫుడ్ కోసం ఇప్పుడు గుండె చీల్చి చూపించలేను కదండి. మాటలు బాగానే చెప్తున్నావు, పని కూడా అలాగే చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? వెనక ఎంగిల్ ప్లేట్లు అన్నీ ఉన్నాయి, అన్ని నీట్గా కడిగి పెట్టేయి. ఏంటి కడగవా? వేరే పనేమీ లేదా సార్? ఏమిచ్చినా చేస్తా అన్నావుగా. ఈరోజు పనోడు రాలేదు, లేదంటే ఈ పని కూడా నీకుండేది కాదు. బలవంతం ఏం లేదులే, నాకు తెలుసు నువ్వు మాటలకే పనికొస్తావు. చేస్తాను సార్. ఒక్క పూట కూడా తన కడుపు నింపలేని ఈ బతికెందుకు? ఒకరికి ఆకలి తీర్చడం కోసం ఏ పనైనా చేయొచ్చు, తప్పులేదు. చేస్తాను సార్. ఏయ్, శుభ్రంగా కడగాలి చెప్తున్నాను. అలాగే సార్. మురుగా, క్షమించు, తప్పటం లేదు. ఏంటి భరణి ఇంకా రాలేదు? అసలే తెలియనూరు, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏం చేస్తున్నావు? ముందు లే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండమన్నానుగా. ముందు లే భరణి, నిన్ను అలా చూడలేకపోతున్నాను. ఇవన్నీ నువ్వు చేయకూడని పనులు, మర్చిపోయావా? నిన్ను పస్తులతో ఉంచడం కన్నా ఇదేమీ తప్పు కాదు త్రిపుర. నీకోసమే కదా చేస్తున్నాను, పర్వాలేదులే. భరణి, ముందు లేస్తావా లేవా? లే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,